ఒక్కసారి మీ మాటలో చెప్పండి విచ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ రైట్ నౌ టు కంప్లీట్ మాస్టర్స్. ఇప్పుడు యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్ ఇలాంటి వివిధ దేశాలకి మన స్టూడెంట్స్ వెళ్తున్నారు. సో వాటిలో కనుక చూసుకుంటే మనకి ముందు బడ్జెట్ అండ్ దాని తర్వాత వీసా కండిషన్స్, మోర్ ఎవర్ అక్కడ ఉన్న జాబ్ ఆప్షన్స్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక యూకే కనుక చూసుకుంటే ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, వీసా 100% వస్తుంది అండ్ మనకి యూనివర్సిటీస్ కూడా ఎడ్యుకేషన్ వైజ్ కూడా వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు రైట్ నో మీరు చెప్పిన కంట్రీస్లో ఎక్కడికి మీ నుండి స్టూడెంట్స్ అధికంగా వెళ్తున్నారు, అది ఎందుకు బెస్ట్ అనేది? మనం అన్ని కంట్రీస్ పంపిస్తున్నాము. అందులో యూకే ముఖ్యంగా చూసుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే బడ్జెట్. ఇందాక మనం చెప్పినట్టుగా 10 to 15 lakhsలో కంప్లీట్ అవుతుంది. 2 years. ఇందులో 2 set of ప్రోగ్రామ్స్ ఉంటాయి. 1 year మాస్టర్స్ ఉంటుంది, 2 years మాస్టర్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో 1 year మాస్టర్ ప్రోగ్రామ్ అనేది ఎవరైతే ఇండియాలో ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇక్కడ జాబ్ చేసుకొని వెళ్దాం అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం మంచిది. సో 2 years మాస్టర్ ప్రోగ్రామ్ కనుక చూసుకుంటే కనుక మనకి 1 year ఎడ్యుకేషన్ ఉంటుంది. సో 1 year వచ్చేసరికి ఇంటర్న్షిప్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అంటే కంపెనీలో ఇంటర్న్షిప్ చేసినప్పుడు యూకే ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు. ఈ కోర్స్ చేసుకోవడం వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్న్షిప్ రావడమే కాకుండా ఇంటర్న్షిప్లో శాలరీ వస్తుంది అండ్ మోర్ ఎవర్ దాంతోపాటు ఈవెన్ జాబ్ ప్లేస్మెంట్ కూడా యూనివర్సిటీ వాళ్ళే చేయించడం జరుగుతుంది. సో ఈ 2 years కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. అండ్ దాంతోపాటు మన దగ్గర మేజర్లీ మన వీసోర్స్ తరపున ఎవరైతే మాస్టర్స్ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో పర్టికులర్లీ ఫర్ యూకే కనుక చూసుకుంటే మినిమం టు మినిమం కనుక చూసుకుంటే 1 lakh నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం టు మాక్సిమం 6 lakhs వరకు స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. పర్ఫెక్ట్. అది ప్రతి ఒక్క స్టూడెంట్కి తప్పనిసరి స్కాలర్షిప్ అనేది మనం చేయించేస్తాం. ఇవి అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ గురించి యూకే ఇప్పుడు టాప్లో ఉందని చెప్పారు, అక్కడ వరకు ఓకే. బట్ అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ లోన్ ప్రాసెస్ ఉండాలి, ఫ్లైట్ టికెట్స్ కానీ మన దగ్గర కొంత డబ్బు డిపాజిట్ చూపించాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ లోన్ ప్రాసెస్ అనేది చాలా కష్టం అవుతుంది మాస్టర్ స్టూడెంట్స్కి. వీళ్ళకి ఎలాంటి సదుపాయం ఉంది మీ దగ్గర నుండి, ఎలాంటి హెల్ప్ ఉంది? మేడం, ఎడ్యుకేషన్ లోన్ అనేది వితౌట్ ఎనీ ప్రాపర్టీ, వితౌట్ ఎనీ షూరిటీ ఎడ్యుకేషన్ లోన్ అనేది మనం చేయించడం జరుగుతుంది మాస్టర్ స్టూడెంట్కి. అది కూడా ఏంటి అంటే మనకి కాలేజ్ ఫీజు, అకామిడేషను, ఫ్లైట్ టికెట్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, వీసా ఇన్సూరెన్స్కి అయ్యే డబ్బులు, ఈవెన్ బుక్స్, ల్యాప్టాప్కి అయ్యే డబ్బులు కూడా మనకి లోన్లోనే కవర్ అవుద్ది. ఓకే. స్టూడెంట్ ₹1 కూడా సొంతంగా పెట్టుకోవాల్సిన పని లేదు. అండ్ కమింగ్ టు అడ్మిషన్ రిక్వైర్మెంట్స్, ఏ కాలేజెస్కి ఎలా ఎలిజిబుల్ అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? యూకేలో మాస్టర్స్ చదవాలి అనుకుంటే ఎలాంటి ఎగ్జామ్ అక్కర్లేదు, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలాంటి ఎగ్జామ్ అవసరం లేకుండానే డైరెక్ట్గా అడ్మిషన్ అయిపోతుంది. కేవలం ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్, ఇంటర్మీడియట్లో వచ్చిన ఇంగ్లీష్ మార్క్స్ ఆధారంగా మనం అడ్మిషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కేవలం 65% వస్తే కనుక సరిపోతుంది. ఇన్ కేస్ పర్సంటేజ్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో తక్కువ ఉన్న మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బేస్గా మనం అడ్మిషన్ అనేది చేయడం జరుగుతుంది. అది కూడా కేవలం 1 or 2 daysలో అడ్మిషన్ అనేది రావడం జరుగుతుంది. మన దగ్గర 200 యూనివర్సిటీస్ ఉన్నాయి యూకేలో. స్టూడెంట్ ఏ యూనివర్సిటీ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. లోన్లు చెప్పారు, అక్కడికి వెళ్ళాక ఫీ స్ట్రక్చర్, స్కాలర్షిప్స్ గురించి చెప్పారు, కానీ అసలు ముందు వీసా రావాలి కదా. వీసా రిజెక్షన్ రేట్ ఎలా ఉంటుంది యూకేకి? వీసా అనేది 100% గ్యారంటీ వీసా. రిజెక్షన్స్ ఉండవా? రిజెక్షన్స్ అసలు ఉండవు. ఎందుకంటే స్టూడెంట్ కనుక డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చేసిస్తే 100% వీసా వస్తుంది. యూకేకి వచ్చేసరికి ఏంటంటే ఇంటర్వ్యూ అనేది లేదు. అండ్ యూకేలో మాస్టర్స్ ప్రోగ్రామ్ మనకి 2 years ఉంటుంది. సో 2 years అయిపోయిన తర్వాత అక్కడ 2 years PSWP ఇస్తారు, అంటే పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్. సో దాని తర్వాత వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ వీసాకి మారుతారు. సో దాని తర్వాత వచ్చేసరికి PRకి అప్లై చేసుకోవడానికి కూడా ఉంటుంది.